ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోనూ యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జలప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కళ్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన వావికొలను సుబ్బారావు రచించిన కీర్తనలను ముద్రించి పుస్తకాలను భక్తులకు పంపిణీ చేయాలన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏమి శ్రీరామనవమి రోజు కళ్యాణం దాదాపు వేల మంది అంటే నేనేమంటానంటే మామూలుగా ఒక లైన్ వేసి పెట్టండి, దీన్ని చూస్తూ ఉంటే ఈ సైడ్ కూడా వస్తే ఈ డ్రింకింగ్ వాటర్తో లోపల పెట్టాలి. పెట్టారు అంతా అదే మాదిరి పెట్టారు ఎంప్లాయీస్. ఇక్కడ బాయిలర్ రూమ్ కొంచెం ఇటు సైడ్ కూడా కట్టమని ఆఫీస్. మనం ఈసారి ఏం చెప్తామంటే ఇది అవి పనిచేస్తున్నాయా అంటే మనోళ్ళు రెవెన్యూ అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు పెద్ద చెట్లు తెప్పించేసి మొత్తం అక్కడ ఉన్న నేను ఎట్లా కొట్టారు ఎక్కడికి నేటివ్ స్పీస్ ఎక్కడికి మీరు గతంలో లాస్ట్ వస్తే రాలేదు. సార్ అనుమతి సార్ మధ్యలోకి రాస్తారట. ఇది ఒకసారి చెక్ చేద్దాం ఎంత అనేది. పోయినసారి బేస్ చేసుకొని చేసిన అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇందాక అడ్వర్టైజ్ అవుతుంది, ఇప్పుడు నోట్స్ చేసుకుంటారు. తర్వాత ఫైనల్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్ కాంటాక్ట్ చేసి లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ రూట్స్లోనే ఇన్స్పెక్షన్ మళ్ళీ సార్ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగానే బెడ్మెంట్ సైడ్స్లో కూడా ప్రొవైడ్ అంటే బుషెస్ అనేది కూడా రిలీజ్ చేసేసాం. ఆ తర్వాత స్టాఫ్కి అది స్వీట్ వాళ్ళ పని చేసుకుంటే వాటర్ వేసుకొని బాగా వేసుకొని సార్ని ఫస్ట్ చూశాను. దాని గురించి అసలు చెప్పదు. అది చాలా బాగా చూసుకోవాలి, ఇవి ఉండాలి. మ్యూజిక్ కాలేజ్ యొక్క విద్యార్థుల చేత రామాయణం మీద ఒక రూపకం చేస్తూ ఒక ఫోక్ డ్యాన్స్ పెడుతున్నారు. ఈ లోకల్ టెంపుల్స్ తర్వాత అవుట్ సైడ్ టెంపుల్స్తో కలిపి ఒక ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తున్నారు. మేజర్ వర్క్స్ సంబంధించి కూడా శాంక్షన్ అని ఇవ్వడం జరిగింది.
ఇంకా మన వైపు నుంచి సో ఇక నుంచి కంటిన్యూగా ఇంకొకసారి అంటిల్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాల మీద మనం ఫోకస్. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.